డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పోస్టల్ బ్యాలెట్స్ పైన జగన్ ఆడిన డ్రామా, ఆ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించకుండా చేసిన కుట్రలు, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా మొత్తం సంపూర్ణంగా బెడిసి కొట్టడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి చెవులు జాడించుకుంటూ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది? అసలు పోస్టల్ బ్యాలెట్స్ పైన జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా ఏంటి, అందులో చేయాలనుకున్న కుట్ర ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించకుండా ఆపటం కోసం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ప్రతినిధులను పంపించాడు. కాకపోతే అక్కడ వాళ్ళ పెట్టిన అభ్యర్థిని తిరస్కరించటం జరిగింది. దాన్ని మెషగా చూపిస్తూ హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా చొక్కెదురైంది. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే ఈరోజు ఎస్ఎల్పిని కూడా డిస్మిస్ చేయటం జరిగింది. ఎందుకు ఇంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి అనంటే మనందరికీ తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్స్లో పాల్గొనేది ఉద్యోగులు. ఎవరైతే ఈ ఎలక్షన్ విధి నిర్వహణలో ఉంటారో వాళ్ళు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ని పెడతారు. ఆ పోస్టల్ బ్యాలెట్ పెట్టే సమయంలోనే ఇలాంటిది ఒక డ్రామాకి తెరదీయటం కోసం ముందు నుంచే ఆ కుట్ర చేయటం జరిగింది. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్లు సైన్ పెట్టి స్టాంపు వేయకుండా, కొన్ని చోట్ల స్టాంపు వేసి సైన్ పెట్టకుండా, కొన్ని చోట్ల రెండూ చేయకుండా ఆపివేసి ఇలాంటి దానికి తెరదీసి చిట్ట చివరి నిమిషంలోనైనా సరే కోర్టుకి వెళ్ళైనా ఈ ఉద్యోగుల ఈ ఓట్లు ఏదైతే ఉందో లెక్కించకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద డ్రామా ఆడాడు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ దాదాపుగా డబల్ పోల్ అవటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనందరికీ తెలిసిందే. ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా ఉన్నారని తెలిసిపోయింది. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు ఆడాల్సిన డ్రామాలు మనం ఆడేసి దీన్ని కౌంట్లో లేకుండా చేసేస్తాం చూడు, కావాలంటే మరి పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత పెడతారనా, లేదు ఎన్నికలు ఈవీఎంలో తేలిపోయిన తర్వాత ఇక మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ పెట్టవలసిన అవసరం ఏముంది అని అంటానికో ఏదో ఒక కారణానికి పోస్టల్ బ్యాలెట్స్ అనేవి లెక్కించకుండా ఆపటం కోసం జగన్మోహన్ రెడ్డి సర్వ విధాలా కృషి చేశాడు. కొన్ని చోట్ల ఈ పోస్టల్ బ్యాలెట్స్లో రీపోలింగ్ కూడా జరిగింది. ఎస్పెషల్లీ చిలకలూరిపేటలో నేను స్వయంగా చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. రీపోలింగ్ జరిగింది పార్లమెంటు దీనికోసం. ఏమిటయ్యా అంటే ఈవీఎంల మీద అతికించవలసిన బ్యాలెట్ పేపర్ని ఏదైతే ఉందో దాని మీద పోలింగ్ జరగటం మూలాన మళ్ళీ తిరిగి రీపోలింగ్ పెట్టవలసి వస్తే సగానికి సగంగా ఓట్లు పోలే అవ్వలేదు. ముందు పోలైన ఓట్లతో పోల్చుకుంటే సగం ఓట్లు పోలవలేదు. ఇలాంటి కుట్రలకు కూడా తెరదీసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఈ ఉద్యోగులందరూ ఓటు వేస్తారు కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ మురిగిపోయేటట్టు చేస్తాను చూడని అనుకున్నాడేమో. మరి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. తను వాడిన డ్రామాలో పావులుగా ఉన్న ఇక్కడ ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ సంతకం పెట్టి స్టాంపులు వేయనోళ్ళు, స్టాంపులు వేసి సంతకం పెట్టినోళ్ళు, వీళ్ళందరూ బాగానే కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఇక తర్వాత వంతు జగన్మోహన్ రెడ్డిదైంది. ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పంపిస్తే అక్కడ చొక్కెదురైంది. అలాగా వాళ్ళు లెక్కించడానికి వీలు లేకుండా మీరు ఆపండి అని న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఏపీ హైకోర్టులో కూడా ఇది ఇప్పుడే తేలేది కాదు, కావాలంటే మీరు ఎన్నికల తరువాత దీని గురించి రండి, అప్పుడు దీన్ని సావకాశంగా ఏం చేద్దాం అనేది మనం అప్పుడు తేలుద్దాం అని చెబితే కాదు ఈ ఎలాగైనా సరే ఈ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కింపు ఆపండి అని సుప్రీంకోర్టుకు కూడా వెళ్తే ఇప్పుడు ఎస్ఎల్పి వేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి వేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడే ఇది పట్టించుకోవాల్సిన పని లేదు, దీనికి అంత ప్రాముఖ్యత లేదు, ముందు ప్రక్రియ కానివ్వండి అని. ఇంత రావున జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు కృషి చేశాడు? ఆ 4.5 లక్షల ఓట్ల ఉద్యోగుల ఓట్లు ఏదైతే ఉన్నాయో మొత్తం తనకి వ్యతిరేకంగా పడతాయని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ పని చేశాడు.
ఇక ఈవీఎం మిషన్లు పగలగొట్టే విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా చొక్కెదురైంది. ఎందుకంటే హైకోర్టులో ఆయనకి 6 దాకా అరెస్ట్ చేయకుండా కొంత ఊరటనిచ్చినప్పటికీ ఆ ఊరటనివ్వటం అనే విషయంలో సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తప్పు పట్టడం జరిగింది. ఇలా ఎన్నెన్నో డ్రామాలతోటి ఈ ఎలక్షన్ని ఏదో రకంగా గట్టెక్కాలి అని అనుకుంటుంటే మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా 30% కూటమే గెలుస్తుంది అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ రావటంతో ఇక జగన్మోహన్ రెడ్డి కనీసం వీటినైనా ఆపటానికి సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్లాల్సిందేనని పోస్టల్ బ్యాలెట్ల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆడ కూడా 2 మొట్టికాయలు ఇచ్చుకొని చెవులు జాడించుకుంటూ తిరిగి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే వ్యతిరేకంగా తిరగటం, ఈ పవనాలన్నీ తిరగటం మొదలుపెట్టాయో అన్ని చోట్ల ఇదే రకంగా జరుగుతూ ఉంటే మరి రేపు ఏం చేస్తాడు? కౌంటింగ్లో రేపే కౌంటింగ్ ఉంది. కౌంటింగ్కి ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా మీరు ఎలాగైనా సరే మనకి చేతనైన విద్యలు మొత్తం అక్కడ వాడేసి మీరు ఈ కౌంటింగ్లోని డిస్టర్బ్ చేయటానికి, లేకపోతే కౌంటింగ్ ప్రక్రియని ఆపివేయటానికో, మరి లేకపోతే దేని మీదైనా ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ కోర్టులకు వెళ్ళటానికో ఏదో ఒక డ్రామాని క్రియేట్ చేస్తుంటే మరి అక్కడ ఈ ఎన్నికల కమిషన్ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది. 3 అంచెల భద్రతను పెట్టారు. ఎవడైనా సరే ఏదైనా జరిగితే మొత్తంగా లేపు అవతలేస్తామని ఎస్పీలు అందరూ వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటే మరి కౌంటింగ్ ఏజెంట్లు మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాన్ని ఆల్రెడీ ఆ మాట మాట్లాడినందుకు సజ్జల మీద కూడా కేసు పుటాన్ చేసినప్పటికీ కానీ అరెస్ట్ ఏం చేయలేదు. మరి మిగతా వాళ్ళనైతే ఈ విపక్ష నాయకులను అయితే అరెస్ట్ చేయడానికి పరిగెత్తుకుంటూ పోతారు. సజ్జల రామకృష్ణారెడ్డినో పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో వీళ్ళందరినీ అయితే ఎవరిని వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ కోసైనా వెళ్ళరు. అసలు పిన్నెల్లి విషయంలో అయితే పోలీసులే ఆయన్ని తప్పించడానికి శతవిధాల కృషి చేశారనే అపవాదును కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇవన్నీ చూసిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరి తలకాయలు పగలగొట్టి, ఎవరిని తన్ని, ఎవరిని ఇది చేసి విపక్ష నాయకుల్ని బాగా వేధించడానికి, రూల్స్ గీల్స్ జాంతానయ్యని మాట్లాడటానికి ఎవరు కృషి చేస్తారు? పోయేదటు పోతుంది. కనీసం మనమన్నా కేసుల నుంచి తప్పించుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తూ ఉండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి హోప్ వదిలేసుకున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడని సర్వే ఏదైనా వచ్చినా దాన్ని హైలైట్ చేసే దాంట్లో సాక్షి కూడా అనేక రకాలైన తప్పిదాలు చేసుకుంటూ కాంట్రడిక్టరీ అందులో మ్యాటర్లు రాసుకుంటూ ఈ రోజు వచ్చిన దానికి కాంట్రడిక్షన్గా రేపు వచ్చేదానికి కాంట్రడిక్షన్గా ఈరోజు వాళ్ళు మ్యాటర్లు రాస్తూ ఉంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, సాక్షి పేపరు, సాక్షి ఛానలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న మిగతా ఎవరైనా ఈ అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ ఉన్నారో మొత్తం పరువు బాగొట్టుకున్నంత పని అయింది ఈ రోజున. రేపు పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కించబడుతుంది. ఉద్యోగులకు ఉన్న కోపం జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఉందో తెలియబోతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.